సూర్య, చాలా పెద్ద తప్పు చేశాను. మళ్ళీ అలాంటి తప్పు చేయను సూర్య. ఇప్పుడే నీకు నా గురించి నిజాలన్నీ చెప్తాను. ఇప్పుడేంట పూర్వ? నీకేమన్నా పిచ్చా? అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఇది మా ఇల్లు తెలుసా? మీ ఇల్లా? అమ్మా, ఇప్పుడు ఎలా? సూర్య, ప్రామిస్ గా ఇది మీ ఇల్లన్న సంగతి నాకు తెలీదు. నన్ను రౌడీలు తరుముకొస్తుంటే తలుపు తెరిచే ఉందని లోపలికి వచ్చేసాను. ప్లీజ్ ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సూర్య, చంపేస్తారు సూర్య, వాళ్ళు. చచ్చిపోతాను. నువ్వు ఇక్కడ ఉంటే నేను చచ్చిపోతాను. ఎందుక నువ్వు నాకు తాళి కట్టింది? ఇలా చంపే బదులు ఆ రోజు నన్ను చావనిచ్చుంటే నాకు ఈ నరకం తప్పేది కదా. అపూర్వ, అర్థం చేసుకో. తను మేల్కొనే ఉంది. అసలే అనుమానపు మనిషి. అపూర్వ, నేను నిన్ను వదిలించుకోవాలని చూడటం లేదు. కానీ నేను నీకు సహాయం చేయాలంటే ముందు నేను ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి కదా. బయట అంటే అది వేరే విషయం. నేను నీకు ఏదో విధంగా సహాయపడేవాడిని. అపూర్వ, నేను చేస్తుంది తప్పే, కానీ తప్పడం లేదు. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. రా. సూర్య, ఏం చేస్తున్నావు లోపల? సూర్య, 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 ఇప్పుడెలా? సూర్య, అపూర్వ, తను వచ్చేసింది. ఇప్పుడెలా? తలుపు తెరుస్తావా తెరేవా? ఇప్పుడెలా సూర్య? సూర్య, ఇక్కడ ఇక్కడ ఇక్కడే తప్పదు. సూర్య, సూర్య, తలుపు తెరుస్తావా లేకపోతే బద్దలు కొట్టమంటావా?
ఏంటి ఏం చేస్తున్నావు లోపల? ఏం చేస్తున్నాను? ఏం లేదు, ఏం లేదు. నో, నేను నమ్మను. నీ పద్ధతి, ఇక్కడి పరిస్థితి అలా లేదు. ఏదో ఉంది. ఏంటి లైక్ నీకేమైనా పిచ్చా? ఏముంటుంది? ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఫోన్. ఓ సరే. ఎక్కడ? ఏ? నేను వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చేస్తాను, నువ్వు వెళ్ళి పడుకో. నా సారీ ఒకటి కనిపించడం లేదు, అందులో ఉందేమోనని. ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది? రేపు చూసుకోవచ్చుగా. ఏ ఇప్పుడు తీసుకుంటే ఏమైనా అబ్జెక్షనా? నువ్వేదో చేస్తున్నావు, ఏదో దాస్తున్నావు. ఆ విషయం ఈ రోజు నా నుంచి దాచొచ్చు, బట్ అది రేపైనా ఎల్లుండైనా బయటపడుతుంది. నాకు తెలిసి తీరుతుంది. గుర్తుంచుకో. ఏంట పూర్వం అయితే ఈరోజు నా క్యారెక్టర్ని చంపి నిలువు నా పాత్ర వేశావు. నేను అలెక్కి దగ్గర ఇలా నటించటం, ఇలా బ్లంట్గా ఓ ఆడపిల్లని ఇంట్లో దాచి అబద్ధాలాడటం, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఐఎమ్ సారీ సూర్య, ఇలా జరుగుతుందని అనుకోలేదు. యాక్చువల్గా ఇంకా ఏ మొహం పెట్టుకుని అలెక్కిని చూడగలను? తన కళ్ళలోకి చూస్తూ ఎలా ధైర్యంగా మాట్లాడగలను? అయిపోయింది, మొత్తం స్మాష్ అయిపోయింది. I'm sorry, Apurva. I'm extremely sorry.
నీకు నేను ఇవ్వాల్సిన సెక్యూరిటీ కానీ నీకు ఇవ్వాల్సిన మర్యాద కానీ అభిమానం కానీ ఇవ్వలేకపోయాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. జగ్గప్పేంటి ఇంకా రావట్లేదు? సాత్విక్ ఎక్కడికో వెళ్లిపోయాడన్న మ్యాటర్ చెప్పేస్తే ఓ పనైపోతుంది. సాత్విక్ వచ్చాడా? లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? అసలు ఎలా వెళ్ళాడు? నువ్వు చూడలేదా? చూడలేదు సార్. అంతకు ముందే మేడం గారు సాత్విక్ ని మామూలు మనిషిని చేయాలని, ప్రేమ గురించి, మీనాక్షి గురించి ఏదో చెప్పారు. నేను సరిగ్గా వినలేదు సార్. తర్వాత నేను మేడం గారికి టాబ్లెట్ వేసి పడుకోమన్నాను. నేనే సాత్విక్ గారిని గదిలో పడుకోబెట్టి నేను మేడం దగ్గరే పడుకున్నాను. కాసేపటికి కింద తలుపులు కొట్టుకుంటున్న సౌండ్ వినిపించి వెళ్లి చూస్తే తలుపులు తెరిచే ఉంది. గదిలో సాత్విక్ లేడు. మొత్తం ఇల్లంతా వెతికా, ఎక్కడా కనిపించలేదు సార్. నేను ముందే సాత్విక్ కండిషన్ గురించి మీకు చెప్పాను. కనీసం మీరైనా సాత్విక్ ని గమనిస్తూ ఉండాల్సింది. ఐశ్వర్య గారికి ఈ విషయం తెలుసా? లేదు, ఆవిడ పడుకున్నారు. నేను చెప్పలేదు. ఈ విషయం ఆవిడ అడిగేంత వరకు చెప్పొద్దు. ఒకవేళ అడిగినా మేము ట్రై చేస్తున్నామని చెప్పు. సాత్విక్ ఎక్కడుంటాడో నాకు తెలుసు. ఒకవేళ సాత్విక్ ఇక్కడికి వస్తే ఇమీడియట్ గా నాకు ఇన్ఫార్మ్ చేయి. అలాగే సార్. ఒకవేళ మీకు తెలిసినా నాకు ఇన్ఫార్మ్ చేయండి. మేడంకి చెప్పాలిగా. సరే. అపూర్వ, మీకు ఆవిడ తెలుసా? నీకు తెలుసా? తెలీదు. ఐశ్వర్య గారి ఫ్రెండ్ అని మాత్రం తెలుసు. ఐశ్వర్య గారి ఫ్రెండా? అంటే ఐశ్వర్య అపూర్వ ఫ్రెండ్సా? మోసం తప్ప మదేమీ తెలియని అపూర్వ మోసం అంటే ఏమిటో తెలియని ఐశ్వర్య గారికి ఫ్రెండా? నన్ను మోసం చేసిన అపూర్వ నా తమ్ముణ్ణి ప్రాణప్రదంగా చూసుకునే ఐశ్వర్య గారికి ఫ్రెండా? నో! ఇంకా ఏమైనా తెలుసా? నీకేమైనా డీటెయిల్స్ తెలుసా? నాకెలా తెలుస్తాయి సార్? ఇంకేదైనా తెలిస్తే ఐశ్వర్య గారికి తెలుసుండాలి.
తెలుసుకుంటాను. నువ్వెక్కడున్నా వెతికి పట్టుకుంటాను. ఎందుకు ప్రేమ పేరుతో నా జీవితాన్ని నాశనం చేశావు? ఎందుకు మన మూడుముళ్ల బంధాన్ని 3 రోజుల ముచ్చటగా మిగిల్చావు? ఎందుకు నన్నిలా బతికున్న శవంలా మార్చి వెళ్ళావు? నాకు సమాధానం కావాలి. నాకు సమాధానం కావాలి. సమాధానం దొరికి తీరాలి. దొరికి తీరాలి. నేను ఇతనికేదో షాక్ ఇవ్వాలనుకుంటే ఇతను నాకు షాక్ ఇచ్చాడేంటి? ఏంటి ట్విస్ట్? అపూర్వ ఫోటోను చూసి జగ్గప్ప ఇంత వైల్డ్గా ప్రవర్తించాడంటే ఇందులో ఏదో ఉంది. అపూర్వ వర్సెస్ జగ్గప్ప. ఈ ఈక్వేషన్ ఏంటో కనుక్కోవాలి. అంతకన్నా ముందు ఈ విషయం వెంటనే అరుంధతికి చెప్పాలి. హలో అరుంధతి గారు, బ్రేకింగ్ న్యూస్. చెప్పు నాగిరెడ్డి, తమ్ముడు కనిపించాడా? జగ్గప్ప, సాత్విక్ మీనాక్షి ఇంటి దగ్గర కూడా లేడు. లేడా? లేడు జగ్గప్ప. సాత్విక్ అక్కడే ఎక్కడ ఉండాలి, సరిగ్గా చూడండి. అయ్యో, చూడకుండా ఎట్టా వస్తాను? ఆడ లేడు. మేము ఇక్కడ బయట వెతుకులాడుతూ ఉండాం. సరే, నువ్వు ఆ చుట్టుపక్కల చూడు. ఎందుకైనా మంచిది మీనాక్షి ఇంటి దగ్గర ఇంకోసారి వెతికి అప్పుడు నాకు కాల్ చేయి. ఓకే? సరే జగ్గప్ప, అట్టగనే వెతుకుతాం.
ఫ్యాక్టరీకి వెళ్ళొస్తా. ఓకే అలేఖ్య, జాగ్రత్త. మేడం కొరియర్.